హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మటన్ బామియా అండి, అంటే బెండకాయ మటన్ కర్రీ అండి. కోయిటీ వాళ్ళకి చేస్తున్నాను. చూడండి, మటన్ ఉడికించి పెట్టుకున్నాను, ఉప్పు పసుపు వేసి. టమాటాలు తురుము పెట్టుకున్నాను, 4-5 టమాటాలు. 1 టమాటా పేస్ట్ అండి, 1 ప్యాకెట్. అది వచ్చేసి బెండకాయలు కూడా ఉడికించి పెట్టుకున్నాను, ఉప్పు పసుపు వేసి. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఆనియన్స్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరకాయలు, 2 నిమ్మకాయలు, 1 మాజీ అండి. ఇంకా వచ్చేసి కొత్తిమీర కొద్దిగా, 1 తెల్లగడ్డ, షుగర్ వేస్తారండి. షుగరు, ఉప్పు లైట్ 1 స్పూన్ షుగర్ వేస్తారు, కొద్దిగా సరిపడా ఉప్పు. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 తెల్లగడ్డ, మాజీ, 2 నిమ్మకాయలు, పచ్చిమిర్చి, చూడండి అన్నీ వేసాను. అన్నీ వేసి ఫ్రై చేసేసానండి. చేసేసానని చేస్తున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో పూర్తి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. నేను ఇంకా వీడియోలు పెడుతూ ఉంటాను కోయిటీ వాళ్ళకి, నేను రోజు ఏం చేస్తాను అనేది. నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని. ప్రతి వీడియో మీకు వస్తుంది. చూడండి, కొత్తిమీర కూడా వేసేసాను. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ వేయాలండి. టమాటా తురుము పెట్టుకున్నాం కదా, మీరు మిక్సీకైనా పట్టుకోవచ్చు. నేనైతే తురుము పెట్టుకున్నాను. 4-5 టమాటాలండి. అది 1/2 కిలో పైన ఉంటుంది మటను, కాబట్టి నేను 4-5 టమాటాలు తీసుకున్నాను. మీరు కర్రీని బట్టి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ చేసుకోండి. చూడండి, ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను, 1 ప్యాకెట్. ఇది ఏమవుతుందంటే మంచి గ్రేవీ వస్తుంది, బాగా కలర్ కూడా వస్తుంది. చూడండి, మొత్తం బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ధనియాల పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ పొడి, పసుపు వేస్తున్నాను. చాలా తక్కువ వేసాను, మీరు గమనించినట్టయితే చాలా తక్కువ అండి మసాలా, చాలా తక్కువ. ఉప్పు, 1 స్పూను షుగర్ వేయాలి, మంచి టేస్ట్ వస్తుంది. చిన్న స్పూను, మన చాయ్ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూను చిన్నది, అంత వేయాలి, అంతే, ఎక్కువ వేయకూడదు. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ వేయాలి. ఈ వాటర్ మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అన్నమాట అది. చూడండి, మీకు పలుచుగా కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి, లేదు మాకు గ్రేవీలాగా బాగా చిక్కగా ఉండాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి. నేనైతే 1 రవ్వ పతలాగా చేశాను, ఎందుకంటే వీళ్ళు కుబ్బుస్లో తింటారు. చూడండి, బామియా వేసాను. బామియా వేసాక చిక్కబడింది బాగా. 2 నిమిషాలండి, ఎక్కువ పెట్టనవసరం లేదు. అయిపోయింది అయితే. థ్యాంక్ యూ.